పలికి స్వామిని చూసి పద్మావతి ముందుకు వచ్చి చిన్న గోయిన పతినే కాంచి చిరుకోపముతో ఇటులా పలికే ఏమిటి అక్క ఇటు వచ్చిదివి మతి చెడి నీవే పలుకుచుంటివి స్వామిని వదలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని ఆడుదాన వైనా నీవు సత్తు కొనక కడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమి సబబు కలదు నీకు త్రేతాయుగంన వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటివి బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాట తగున ద్వాపర యుగమున తులసి దళముత స్వామి తూగెను నీ కోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము కొట్టన పెళ్లి అయిన వారము ముద్దు ముచ్చటలు మాకు లేవా. లక్ష్మీదేవి పద్మావతితో కయ్యం బగలు పోయే చిన్న దాన మాటలు బాగా నేర్చిన దాన ఎంత గడుసరి దానవు నీవు నా పతి నీవు వలలో పడెను పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చిన నా మగడే నీకు దొరికినాడా. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పని ఎలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా తిరమన్నది నీకు లేనే లేదు ఇల్లు ఇల్లు తిరిగే దానవు ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు ప్రేమగా భర్తను లాలించాలి పతి కౌగిటిలో ఒదిగుండాలి రెండు నీ కడ నేనే లేవు వచ్చిన దారిని మరలి పొంగు. సవతుల దెప్పి పొడుపు మాటలు లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి లక్ష్మీదేవిని పుల్లా వెరుపు మాటలు అని ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నా వాడంటే నా వాడనియే నా వాడంటే నా వాడనియే నా వాడంటే నా వాడనియే నా వాడంటే నా వాడని నా వాడంటే నా వాడని. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి.